మా ఊరి శివాలయం అండి. ఇక్కడ శివలింగాన్ని గమనించండి, లాస్ట్ చెప్తాను. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. గర్భగుడిలో శివలింగం అండి. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్వామి పేరు బుగ్గరామలింగేశ్వర స్వామి. నాకు పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎల్లో కలర్లో శివలింగానికి మధ్య భాగంలో ఎల్లో కలర్ ఒక ఫ్లవర్ పెట్టారు కదా, అక్కడ ఎప్పుడూ బుగ్గ పుడుతూ ఉంటుందండి. నీళ్ళు ఎప్పటికీ వస్తూ ఉంటాయి. మనం ఎంత తోడేసినా ఏం చేసినా అక్కడ ఒక చేయి పట్టేమైనా గ్యాప్ ఉంది, అక్కడ ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటాయండి. అందుకే నాకు బుగ్గరామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. గుడి మొత్తం ఏట్లో ఉందండి. ఏటుకు ఒక సైడ్ భాగంలో ఉంది. గుడికి అటు ఒక బ్రిడ్జి ఇటు ఒక బ్రిడ్జి ఉంది. చాలా పెద్దది ఏరు ఏట్లో ఉందండి గుడి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం అభిషేకం చేయించుకోవాలి అంటే మనం గుడిలో స్వామితో చేయించుకుంటాము. ఆయన చేసేసి మనల్ని మమ్మ అనుకోమంటారు. ఇక్కడ అట్లా కాదు. బయట ఉన్న శివలింగం చూడండి, ప్రతి నిమిషం మీకు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎప్పటికీ అభిషేకం చేస్తూనే ఉంటారు. చాలామంది పాలతో, బెల్లం, చెరుకు నీళ్ళతో బెల్లం నీళ్ళతో, కుంకుమ, పసుపు బాగా అభిషేకం చేసి బాగా అలంకరిస్తారు ఈయనని. ఇక్కడ మనకు అది వీలుగా ఉంటుంది. మీరు రోజు పోయి అయినా అభిషేకం చేసుకోవాలంత వీలుగా ఉంటుంది. చాలా ప్రాచీనమైన గుడి అండి. కట్టడం కూడా చాలా బాగుంది. నేను రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది గర్భగుడి అండి. అమ్మవారి గుడి పక్కన ఉంది, చూపిస్తాను.